ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అంటూ పుట్టుకొచ్చినటువంటి ఏఎఫ్టీ పార్టీ ఏదైతే ఉందో అది ఇప్పుడు అద్భుత సంచలనాలనే సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మార్పులలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. వివిధ దేశాల్లో బుజ్జగింపు రాజకీయాల మీద విరక్తి చెందిన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నటువంటి దానికి సాక్ష్యం. ఇటలీలో జార్జియా మెలోని, భారతదేశంలో బీజేపీ విజయం ఎట్లాగో అక్కడ ఏఎఫ్టీ విజయం, ఈవెన్ బ్రిటన్ లాంటి చోట్లన గ్రీన్ పార్టీ మొన్నటిదాకా ఇప్పుడు అది కూడా చికాకు పడితే యూకే రిఫార్మ్ పార్టీ ఎట్లాగో అట్లాగా ఏఎఫ్టీ అనేటటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి సందర్భంలో ఉంది. వాళ్ళు ఇప్పుడు సక్సోనీ ప్రాంతాన్నిలో విజయం సాధించారు. ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మాస్ డిపోర్టేషన్స్ చేస్తామని, అలాగే ఓకిజం అంటే నువ్వు పుట్టగానే ఆడని చెప్పకూడదు, మగని చెప్పకూడదు, నువ్వు పెరిగే క్రమంలో నువ్వు ఏది కోరుకుంటే అట్లాగా అవసరమైతే సెక్స్ మార్పిడి చేయాలనే దిక్కుమాలిన ఓకిజం ఏదైతే ఉందో అందులో ఆడ డ్రస్సు మగ డ్రెస్ అని కాదు, అందరూ అన్ని డ్రెస్సులు వాడచ్చు, ఇట్లాంటి ఓకిజానికి వీళ్ళు వ్యతిరేకత. అట్లాగే ఎల్జీబీటీక్యూ అని అంగీకరించడానికి వీలు లేదనేటటువంటి పిలుపు. అలాగే రష్యా క్లాసులు మళ్ళీ తీసుకొస్తామన్నటువంటి పిలుపు. జర్మనీలో పబ్లిక్ రష్యాని ప్రేమిస్తారు, ఎందుకంటే వీళ్ళు యూరప్తో ఉన్నా సరే రష్యా వలన ఆ దేశం బాగా బాగుపడింది అనమాట. రష్యా నుండి వచ్చిన ఆయిల్ నిల్వల వల్ల, గ్యాస్ నిల్వల వల్ల. అందుకని ఏఎఫ్టీ వాళ్ళకి సపోర్ట్గా వెళ్తానంటోంది.